భద్రాచలం పట్టణంలో సెయింట్ పాల్స్ పాఠశాల ఆవరణలో సెయింట్ పాల్స్ 34వ సెమీ క్రిస్మస్ మరియు వార్షికోత్సవ సంబరాలు అంబురన్నంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొని రెవరెండ్ డాక్టర్ ఎస్పాల్రాజు మరియు బిషప్ కటాక్షమ పౌలరాజు ఉన్నత ఆశయమైన భద్రాచల గిరిజన ప్రాంతంలో విద్యాభివృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే క్రమంలో 1992 సం. ము అలీనా ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా సెయింట్ పాల్స్ పాఠశాలను స్థాపించి ఇంగ్లీష్ మీడియం ద్వారా భద్రాచలం మరియు పరిసర ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించుటకుగాను పాఠశాల యాజమాన్యం డాక్టర్ కె అబ్రహం ప్రిన్సిపల్ మరియు డాక్టర్ కె రాధా మంజరి ప్రధానోపాధ్యాయులుగా గత 34 సంవత్సరాలుగా విద్యా అభివృద్ధికి తోడ్పడుతూ తమ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడేలా కృషి చేస్తున్నందుకు మరియు సేవా నిరతి భావాన్ని కలిగినందుకు యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఎంతో ఉన్నత స్థాయికి పాఠశాల పేరు ప్రతిష్టలు సాధించాలని ఆకాంక్షిస్తూ క్రీస్తు పుట్టుక దాని ప్రాముఖ్యతను క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి గత విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తగిన ప్రతిభ పురస్కారాలు మెమొంటోల ద్వారా అందిస్తూ ఈ విద్యా సంవత్సరానికి 2025 నుంచి 26 వరకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డు మెమొంటోను ఎస్కే సోన్ పాషా 10వ తరగతి అందించి అభినందనలు తెలిపారు. విద్య విషయంలోనే కాకుండా సాంస్కృతిక కళల పట్ల కూడా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు అందించి ఆశీర్వదించారు. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించడంలో విద్యార్థులకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకు సహకరించిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందాలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్లు శ్రీ ఎస్ రాజేష్ మరియు డాక్టర్ కె అలీనా శాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.